వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉండబోతోంది. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో దశమంలో కేతువు, భాగ్యంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, అలాగే వృశ్చిక రాశి వారికి పంచమంలో శని, చతుర్థంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత, అలాగే వృశ్చిక రాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు మార్చుకుని శుభ ఫలితాలు వైపు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని చూడాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్ వంటివి, ధనలాభం వంటివి కలగబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి భగవంతుడి మీద, పూజల మీద, మీరు చేసేటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి పనుల మీద విశేషమైనటువంటి ఆనందము, విశేషమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. తీర్థయాత్రలు వంటివి కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయాణాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ఆలోచన విధానాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కలిసి రాబోతుంది. వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. పిల్లల వల్ల శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండబోతుంది. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సత్ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి. వృశ్చిక రాశి వారు పెట్టుబడులు పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశాలు లేదా బంగారం వంటివి కొనుక్కోవాలన్నా కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొనడం, కీర్తి వంటివి కలగడం, కొత్త స్నేహాలు వంటివి, కొత్త వారితో పరిచయాలు, గౌరవాలు వంటివి కలగబోతున్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, అనుకున్న ఫలితాలు ఉన్నాయని మరొక్కసారి తెలియజేస్తూ